ఫిబ్రవరి 28న రిలీజ్ కాబోతున్న మన అందరం అభిమానించే మన శ్రీ విష్ణు హీరో ఫిల్మ్ విష్ణు విన్యాసం రిలీజ్ కాబోతున్న ఇప్పుడు చూడు మనిషి బాగా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటాడు. ఈ అమ్మాయిని చాలా రాడికల్గా సినిమా ఓపెనింగ్లోనే అంటే ఒక హీరోయిన్ను మీ ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం అతనికి అనుకుని ఆ గ్లాసు వాడ్కా గ్లాసు తనకు అనుకుని స్మాల్ చాలే నాకు వాడ్కా వేడి చేస్తుంది అంటే ఎవరో మండుద్దు కదా, అంత అంత అవసరమైందండి ఆ క్యారెక్టర్కి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. రేపు ఫిబ్రవరి 28న ఆల్ ఓవర్ రిలీజ్ కాబోతున్న మన అందరం అభిమానించే మన శ్రీ విష్ణు హీరో ఫిల్మ్ విష్ణు విన్యాసం రిలీజ్ కాబోతున్న సందర్భంగా దానికి సంబంధించిన బోల్డ్ విశేషాలు అడిగి మీ అందరి తరఫున అడిగి తెలుసుకుంటాను. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్ శ్రీ విష్ణు గారు. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ నయన సారిక గారు. గుడ్ మార్నింగ్. అండ్ మీ సినిమాలో కంటెంట్ అక్కడ ఇక్కడ విన్నదే నేను మీకు ప్రస్తావిస్తాను. దీనిలో న్యూమరాలజీ బేస్ మీద, ఇంకో బేస్ మీద, అంటే మూఢనమ్మకాలు, నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు. నమ్మకాలు చాలామందికి ఉంటాయి, బట్ అవి ఇంకా అబౌవ్ ది టాప్ వెళ్ళిపోయి పిచ్చివాళ్ళు అయిపోతే వాటిని మూఢనమ్మకాలు అంటారు కదా. మీరు నమ్మకాల స్టేజ్లో ఉన్నారా, మూఢనమ్మకాల స్టేజ్లో ఉన్నారా? నమ్మకాల స్టేజ్లోనే ఉన్నారు. అయితే సినిమాకి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇప్పుడు మీరు చేస్తున్న పాయింట్ ఏదైతే ఉందో పబ్లిక్లో బాగా ఉంది. అది బాగా ఏదైనా చేయాలంటే న్యూమరాలజీ చూసుకుంటారు, నక్షత్రం చూసుకుంటారు. మీ లైఫ్లో కూడా మీరు అది పాటించారా శ్రీ విష్ణు గారు? లేదండి, హానెస్ట్గా లేదు. అంటే సర్కిల్లో ఉన్నారు, ఫ్రెండ్స్లో చాలా ఎక్కువ మంది ఉంటారు నమ్మేది. అంటే 50-50గా ఉంటారు. 50% నమ్ముతారు, 50% పెద్ద నమ్మరు. నేను రెండు కాదు, ఏదైనా చెప్పారు అంటే ఓకే అది ఇదే అయి ఉంటుంది. ప్రత్యేకంగా నేను ఫలానా కేర్ తీసుకుని ఫలానా ఇది అని అయితే అలా అయితే లేదు ఎప్పుడు. మనకు కొంతమంది హీరోలు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో, కరెక్ట్గా ముహూర్తానికే క్లాప్ కొట్టాలి అంటే ప్రతి సినిమాకి క్లాప్ అవన్నీ మనం ముహూర్తానికే పెట్టుకుంటాం అనుకోండి జనరల్గా. బట్ చాలా సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నారు. అది ఇప్పుడు మీరు మ్యారేజ్, లవ్ అవన్నీ చూసిన వాళ్ళే కదా, ఫేజెస్ అన్ని మీరు లైఫ్లో. అక్కడ ఏమేమి పాటించలేదు మీరు? పాటించానండి. అంటే మెయిన్ ఏవేమి ఉంటాయో లైఫ్లో జరగాల్సిన ఘట్టాలు మెయిన్ ఏముంటాయి, అదే పెళ్ళి అలాంటి వాటిని కంపల్సరీ మనం ఫాలో అవుతాం. అక్కడ న్యూమరాలజీ అమ్మాయిని ప్రేమించగానే డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని, ఇంకా లవ్కి అలాంటివి ఉండకూడదు. ఉండకూడదు కాదు, ఉండవు ఆ ఏజ్లో అసలు ఉండవు అసలు. బట్ మనం ఈ సినిమాలో కూడా చెప్పింది ఏంటంటేనండి, న్యూమరాలజీ లేకపోతే ఆస్ట్రాలజీ అనేది చాలా సెన్సిటివ్ పాయింట్. చాలామంది నమ్ముతారు అది, కొంతమంది నమ్మరు. సో ఇది నమ్మటం వల్ల ఇలా జరుగుతుంది, ఇది నమ్మకపోతే లాస్ట్కి ఎలా అవుతారు, ఇది ఉండదు మన సినిమాలో. ఎవరికి అగ్నెస్ట్ వెళ్ళి మనం క్లాసులు పీకి లేకపోతే న్యూమరాలజీ నమ్ముకుంటే ఎలా అవుతారు, నమ్ముకుంటే పాడైపోతారు, ఈ టాపిక్స్ ఏముంటాయి. అదే ఈ సినిమాలో కొంచెం స్పెషల్ అన్నమాట. క్యారెక్టర్ వాడిది అది, అంతేగాని అది బట్ ఇది తప్పు అయ్యే ఉండవు, అలాంటి క్లాసులు ఏముండవు. కింద పెట్టుకున్నాం, దాని త్రూ వెళ్తుంది. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ విషయం. దాని మీద గమ్ముని ఏదైనా సెటైర్ వచ్చినా అది కరెక్ట్ కాదు. అది బాగా నమ్ముతారు కదా నమ్మేవాళ్ళు, దాని మీద మనం అలా చేయకూడదనే ముందు నుంచి మేము కేర్ తీసుకున్నాం. ఈ నమ్మకాలు ఈడివి అంతే, ఇలాంటి నమ్మకాలు ఉన్నోడు కథ ఎలా ఉంటుంది అనేది ఈ కథ. అంటే నమ్మకం అన్నది ఎంత ఇదంటే, సునీత విలియమ్స్ గారు స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గర భగవద్గీత, వినాయకుడు విగ్రహం ఉన్నాయి. అంటే ఎంత బలమైన నమ్మకం కదా. నమ్మకమే కదా ఇప్పుడు మన ముందుకు నడిపించింది. ఆవిడేమో విజయమ్మ గారు బైబిల్ పుస్తకం పట్టుకుని ప్రచారానికి వెళ్ళినారు. ఇవన్నీ నమ్మకం కదా. అంటే మీరు ఇప్పటి వరకు మీ కెరీర్ సాగిన దానిలో ఓకే, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్, కన్సిడరబుల్లీ సక్సెస్ఫుల్. ఫెయిల్యూర్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే మీకు అంత పెద్ద దారుణమైన డిజాస్టర్లు వచ్చిన సందర్భాలు కూడా లేవు. అన్నీ గుడ్ ట్రావెల్ మీద. ఇంతవరకు మీరు జరిగిన దాంట్లో
మీకు బాగానే అనిపించిందా? మీ టైమ్స్ అవి మ్యాచ్ అయ్యాయా? టైం గుడ్ టైమ్స్ అని మీకు చెప్పుంటారు కదా ఆస్ట్రాలజర్ ఎవరో ఒకరు. అలా పర్టికులర్గా అలా కాదండి. బట్ నాది ఏంటంటే మెయిన్ వర్క్కి నేను ఎక్కువ ఇది ఇస్తాను అనమాట. హానెస్ట్ వర్క్ మనం ఏదైనా ఎత్తుకున్నాం అంటే సిన్సియర్గా దాని మీద ఎఫర్ట్ పెట్టడం, టీం అందరితో పెట్టించడం, ఇంతవరకు చూసుకుంటా. అలా జెన్యున్గా హానెస్ట్గా పెట్టి వర్క్ చేసి ఆల్మోస్ట్ మీరు అన్నట్టు అన్నీ వర్కౌట్ అయినాయి, లేదా అట్లీస్ట్ క్రిటికల్గా నాకు అక్లెయిమ్ వచ్చింది. సో మేబీ నా మైండే అలా పాజిటివ్గా ఆలోచించడం వల్ల నాకు అంత అవసరం రాలేదేమో. అంటే అలాంటివి విని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, లేకపోతే అలాంటివి కొంచెం డౌన్ అయ్యి, అలాంటివి అయితే పెద్దగా ఆలోచనలు రాలేదు నాకు ఎప్పుడు. అలా డెవలప్మెంట్స్ ఏం లేవు, ఏం లేవు. బ్యాలెన్స్డ్గానే వెళ్తున్నారు. అంటే మైండ్ని మించిన ప్లానెట్ లేదంటారు. 100%. అండ్ మేనిఫెస్టేషన్ అంటున్నారు దాన్ని ఇప్పుడు మేనిఫెస్టేషన్. దాన్ని మన వాళ్ళు సంస్కృతిలో యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు ఏదనుకుంటే జరుగుతుంది కదా. అయితే సినిమా వరకు వస్తే చాలా ఈ అమ్మాయిని చాలా రాడికల్గా సినిమా ఓపెనింగ్లోనే ఏంటి అంత రాడికల్ క్యారెక్టరా సినిమాలో? మందు, వాడ్కా, చాలా హీరోకి దడదడ పుట్టించేటట్టుగా. అవును, కొంచెం అమ్మాయి క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా ఉంటుంది అండ్ డామినెంట్ ఉంటుంది. బోల్డ్ అంటే అదే స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రెజల్యూట్ క్యారెక్టర్. ఎస్, వెరీ రెబెల్ కైండ్ ఆఫ్. అండ్ సెల్ఫ్ అంటే ఉమెన్ ఫెమినిజం కాదు, సెల్ఫ్ ఇండిపెండెంట్, లైక్ యూనో సెల్ఫ్ కాన్ఫిడెంట్. అది దట్ ఆల్మోస్ట్ అమౌంట్స్ టు ఫెమినిజం కదా. I won't say that because feminism అయితే ఆ టాపిక్ టచ్ చేయలేదు ఇంకా మూవీలో. సో యా, చాలా లైక్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. క్యారెక్టర్లో చాలా డిఫరెంట్ ఆర్క్ ఉంది అండ్ కొంచెం ట్విస్ట్స్, టర్న్స్ అలాంటి చాలా ఉన్నాయి. చూడండి మూవీ. అంటే ఒక హీరోయిన్ను మీరు ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం అతనికి అనుకుని ఆ గ్లాసు, వోడ్కా గ్లాసు తనకు అనుకుని భ్రమపడుతున్న టైంలో ఇలా తీసి కొట్టి, అంత అవసరమైందండి ఆ క్యారెక్టర్కి. మీరు ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోయిన్గా మాట్లాడాలంటే అలాంటి సీన్ అవసరమైందా ఆ క్యారెక్టర్కి? 100% అవసరం. అదే అమ్మాయి అలాగే ఉంటది కదా త్రూ అవుట్ ద మూవీ. మందు తాగడం, మందు తాగడం, సిగరెట్, అవన్నీ. లైక్ జెన్జీ, టోటలీ జెన్జీ కైండ్ ఆఫ్. దానికి ప్రాపర్ రీజన్ ఉంటుంది. అది ప్రాపర్ రీజన్ ఉంటుంది. లేకపోతే ఏదో మనం క్యారెక్టర్ ఫన్ కోసం అలా దానికి ఒక రీజన్ కూడా చెప్పారు. సో కారణం ఉంటే మందు తాగొచ్చు, కారణం ఉంటే సిగరెట్ కాల్చొచ్చు అని చెప్పారు. అంటే అది పర్సనల్ స్పేస్. అండ్ మీరు సినిమాలో మన స్టేజ్ మీద చెప్పారు, ఇప్పుడు కూడా బాగా ప్రాంప్టింగ్ అనండి, మాట సాయం చేస్తున్నారు ఆ క్యారెక్టర్ గురించి చెప్పడానికి. మీరు మీ సినిమాలో ఎక్కువగా అసలు మీరే మొత్తం డామినెంట్గా ఉంటారు. ఎందుకంటే పీపుల్ కమ్ ఫర్ యూ, దానిలో దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దట్ కదా. హీరోల కోసమే వస్తారు సినిమాకి, అండ్ హీరోయిన్ ఆల్సో యాడ్స్ టు దట్. ఇందులో హీరోయిన్ గురించి మీరు అంత స్ట్రాంగ్గా ప్రమోట్ చేసే రేంజ్లో మాట్లాడారు. కారణం ఏంటండి? ఇంతవరకు మీరు ఏ సినిమాకి అలా మాట్లాడలే. చాలా అంటే నిజంగా కొంచెం ఫీమేల్ క్యారెక్టర్ డెప్త్ ఉన్న వాటికి మాట్లాడా. ఇప్పుడు బ్రోచేవర్ లాంటిది, రాజరాజ చోరా లాంటి సినిమాకి మెంటల్ మొదలు టైంలో అప్పుడు మాట్లాడా. మీరు అంటే చాలా అంత లేదు, ఏదో మంచి క్యారెక్టర్ అప్పుడు చెప్పారు, కానీ మొన్న 3 సార్లు నొక్కి వక్కడించారు. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నమాట. అంటే దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. ఆ ఏజ్లో అంత స్ట్రాంగ్ అవడానికి ఒక ప్రాపర్ కాజ్ ఉంటుంది. సో ఆమె చేసిన 3వ సినిమా, 4వ సినిమా, ఆ స్టేజ్లోనే ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు మాకు హీరోయిన్ మనకు పర్ఫెక్ట్ దొరికితే చేయాలని ఇది 6 నెలలు ఆపిపెట్టిన ప్రాజెక్ట్. హీరోయిన్ కోసం ఎందుకంటే ముందు లాంగ్వేజ్ రావాలనుకున్నాం ఈ క్యారెక్టర్కి అయితే. సో మాట్లాడుతుంది ఓకే, బట్ ఈ క్యారెక్టర్ కొంచెం హ్యాండిల్ చేయాలంటే కొంచెం మెచ్యూరిటీ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, చాలా సినిమాల ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ ఒక
ఒక 5-6 సినిమాలు ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. మినిమం కొత్తగా వచ్చి అలా చేయటం మమ్మల్ని నన్నే కాదు టీం అందరినీ సర్ప్రైజ్ చేసింది. అది రేపు ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది పాత్ర, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చాలా విచిత్రమైన పాయింట్ చెప్పారు మీరు. ఇవి ఏవి కూడా మరీ టూ మచ్ డీప్ హార్ష్ వేలో వెళ్ళవండి, లైటర్ వేలోనే. బట్ ఆ పాత్రల యొక్క లోపల ఇంటెన్స్ అదనమాట. అది నవ్వునవ్వుగానే ఉంటుంది. కాకపోతే మీకు అసలు మ్యాటర్ తెలిసేసరికి ఇంత డెప్త్ ఉందా. ఇప్పుడు మనం ఒక ఏజ్లో ఉంటాం, ఫ్రెండ్ ఎవడో చెప్తాడు, అరే ఇవాళ అప్సెట్ అయిపోయాం, నిద్ర రావట్లేదు, సరే ఓటేద్దాం. అదొక చిన్న ఉంటుంది కదా, ఫన్. స్ట్రెస్ ఎక్కువైపోయింది ఆఫీస్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో చేసేవాళ్ళు కానీ అందరూ అన్ని ఏరియాలో ఉన్నాయి. కసిగా వినాడు ఒక సిగరెట్ వేసి వద్దాం అని, వెరీ కామన్. అవి కొంతమంది ఇన్ని నిజమేమో అనుకుంటారు, చాలామంది అనుకుంటారు కదా. అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయిన పాత్ర కూడా అయి ఉండొచ్చు. ఓకే, అంతకంటే ఎక్కువ నేను ఇప్పుడు చెప్పకూడదు. మీరు సినిమా చూసాక మీకు ఆ డిస్కంఫర్ట్ రాదు. అదే ఆ చెప్తున్న కాజ్, ఆ చెప్తున్న రీజన్. అంటే నేను చాలా విచిత్రమైన పాయింట్ చెప్పారన్నమాట. ఏంటంటే ఒక హీరోయిన్ కోసం 6 నెలలు మీరు ఆగారంటే, అంటే తక్కువ కొంతమంది ఎవరైనా టెస్ట్ చేశారా? చేసాం హానెస్ట్గా చాలామందిని చేసాం. అంటే రెగ్యులర్ రన్లో ఉన్న వాళ్ళనేనా? కొంతమంది రన్లో ఉన్నవాళ్ళు, కొంతమంది. బట్ ఆ టైంకి నా డేట్స్ ఇది అవ్వలేదు. బట్ కొత్త వాళ్ళని ట్రై చేసాం. అలాంటి టైంలోనే మేము ఆయి సినిమా చూసినప్పుడు సేమ్, అప్పుడు నేను గీతాలోనే చేస్తున్నాను, అప్పుడు గీతా ఆర్ట్స్లో మా సింగిల్ అవుతుంది. సో ఆయి టీజరో ట్రైలర్ ఏదో వచ్చింది. అమ్మాయి ఎలా చేసిందంటే చాలా వచ్చింది, తెలుగు వచ్చి అన్నారు. 2-3 పేజీలన్నా చెప్పేస్తుంది ఒకేసారి అన్నారు. దాన్ని అనుకుని అప్పుడు ఈ అమ్మాయిని ఒకసారి చూద్దాం ఈ క్యారెక్టర్ కన్నా అనుకున్నాం. సో అలా పిక్ చేసుకున్నాం అనమాట. చాలామందిని ప్రయత్నించాం, ఈ అమ్మాయికి దొరికింది. మరి దొరికిన తర్వాత 3వ సినిమాకి ఇంత హెవీ క్యారెక్టర్ ఎలా చేస్తున్నానో చిన్న భయం. తను భయపడిందా? నాకుంది. ఓకే, నాకుంది. డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వెరీ కాన్ఫిడెంట్. తర్వాత అంటే మందు గ్లాస్ పట్టుకుని ఏం ప్రాబ్లం లేదు, ఐఎమ్ కంఫర్టబుల్. రియల్ లైఫ్ లో అయితే నేను తాగను, ఐఎమ్ ఎ టీటోటలర్. ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్. అదే, సో ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఎవ్రీ గర్ల్ డస్ దట్. ట్రెండ్ అంతే, కొంతమంది అలాగే, కొంతమంది. సో అందరికీ లైక్ దేర్ ఓన్ చాయిసెస్ ఉంటుంది కదా. అలాగే మనీషాది చాయిస్ అది, స్ట్రెస్ డీల్ చేయడానికి. స్ట్రెస్ డీల్. కానీ మీకేమి అనిపించలేదా ఇది ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే ఆడియన్స్లో మరీ ఒక అంటే హేవైర్ ఇమేజ్, రెక్లెస్ ఇమేజ్ వస్తుంది? అలా ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు జెన్జీ దే ఆర్ యాక్సెప్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ మేబీ ద ఓల్డర్ జనరేషన్స్ వుడెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్. బట్ నౌడేస్ ఇట్స్ తెలుగు బాగా వచ్చు కదా. ఇప్పుడైతే చాలా లైక్ లేదు, ఆ ఫీల్ రావాలి. ఆ ఫీల్ రావాలి సినిమాలో. యూఆర్ ఎ బ్యాడ్ గర్ల్ అని ఫీలింగ్ రావాలి, ఈ అమ్మాయి చెడ్డ పిల్ల అని రావాలి, పేరు రావాలి, ఇమేజ్ రావాలి. కానీ ఆ క్యారెక్టర్ లో జస్ట్ ఆల్కహాల్ గురించి ఆ అమ్మాయి బ్యాడ్ అని అలా లైక్ అనుకోవట్లేదు. కాదు బట్ ఆ సీన్స్ లో ఆయన ఏదైతే అంటున్నారో అది ఆడియన్స్ కి రావాలి, అప్పుడే కదా నా మీద జాలి. కాకపోతే రీజన్ తెలిసే టైంకి ఇదవుతుంది. మనం పెట్టిన ఇంటెన్షనే అది. ఆ కోపం రావాలి, అబ్బాయిలందరికీ కోపం రావాలి, అమ్మాయి నా మీద జాలి రావాలి. For him they should say పాపం రా, ఏమవుతుందిరా, లైక్ దట్. సింపతి గెయినింగ్ క్యారెక్టర్. ఈ పరిస్థితి ఏంటి పాపం. సింపతి గెయినింగ్ క్యారెక్టర్ కాదు, సింపతి భవిష్యత్తు ఏంటి. ఈ క్యారెక్టర్ వల్ల మీకు అలా అనిపిస్తుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ వల్ల అలా అనిపిస్తుంది. ఓకే, కాకపోతే అమ్మాయి అసలు క్యారెక్టర్ తెలిసిన తర్వాత అది ప్రాపర్గా ఓహో ఇదా విషయం అనేది క్లారిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ బేసిక్గా ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా పుంకాలుగా వస్తున్నాయండి. అంటే డిఫరెంట్ షేడ్స్ అనుకోండి. బేసిక్గా నవ్వించడం, లేకపోతే వినోదాన్ని పంచడం, ఎంటర్టైన్మెంట్ అన్నది. ఇది ఇట్ ఈస్ బికమింగ్ అంటే చాలా రాటన్గా అయిపోతున్న పరిస్థితి కూడా వచ్చింది. కొన్ని సినిమాలు అయితే దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి, నవ్వించలేకపోతున్నాయి సమ్వేర్. ఈ సినిమాకి ఆ ప్రాబ్లం ఉంటుందండి, ఎందుకంటే కొత్తగా అనిపించే అవకాశం ఉందా?
100% కొత్త కథ, 100% కొత్త కథ ఇది. నాకు తెలిసి మనం తెలుగులో చూడలేదు ఈ కథ. ఈ ఎంచుకున్న కథ ఏదైతే ఉందో సింపుల్ కథే, మన అందరికీ మన ఇళ్లలోనో లేకపోతే మన తెలిసిన ఇళ్ళలో జరిగేదే, కానీ ఇది ఎవరో ఎందుకు టచ్ చేయలేదు. సో ఆ సింపుల్ కథనే తీసుకుని సరదాగా ఫస్ట్ హాఫ్ వరకు అంతా కూడా ఎంటర్టైనింగ్గా ఇప్పుడున్న యంగ్స్టర్స్ మైండ్ సెట్లకి తగ్గట్టు నీట్గా డిజైన్ చేసి స్లోగా వీళ్ళ లవ్ ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో అప్పుడు ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసి అక్కడి నుంచి ఫ్యామిలీ డ్రామాలోకి తీసుకెళ్ళి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అన్ను ఒక ఫీలింగ్ ఇచ్చి ఒక ఫీలింగ్ ఇచ్చి అక్కడి నుంచి మంచి నవ్విస్తూ మళ్ళీ పంపిస్తాం అన్నమాట. ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడదగ్గ సినిమా ఇది. కామెడీ వైజ్ చాలా వస్తున్నాయి ఏంటి అంటే ఇదంతా సిచ్యువేషనల్ కామెడీ. సినిమాలో సిచ్యువేషనే ఫన్, ఇంకా దాన్ని బట్టి మా రియాక్షన్లు మా మాటలు ఇంకా ఎంజాయ్ చేస్తాం. అదే క్యారెక్టర్లు అన్నీ మారిపోతాయి కదా సిచ్యువేషన్. ఏంటి ట్రైలర్లో శంకర్ వరప్రసాద్ గారు లాంటి షాట్ ఒకటి రిపీట్ అయింది, చిరంజీవి గారు గుర్రం పట్టుకుని నడిచేస్తున్న దానిలాంటిది కావాలని చేశారు. అది అంటే ఒక షాట్ ట్రైలర్లో ఉంది. అవునవునవును, బేసిక్గా ఇక్కడ అది వైజాగ్ దగ్గర చేసామండి. నన్ను ఎక్కమన్నారు, మా వల్ల కాదు గుర్రం. హార్స్ రైడింగ్ లేదు లేదు వచ్చి చేశాను, స్వాగ్ అర్జున ఫాల్గున చేశారు కదా మరి. ఆ రోజు యాక్చువల్లీ నాది ప్రోగ్రాంలో షూట్ లేదు, నా షూట్ లేదు ఆ రోజు, తనదే. నాకు హెల్త్ బాగాలేదని రాలా, బట్ ఏదో చిన్న ఇష్యూ వచ్చి లేదు కొంచెం ఒక 1 hour వచ్చి వెళ్ళిపోండి అని అంటే, సరే 1 hourలో పంపిస్తారు కదా అని వచ్చాం. ఇది చిన్న ఇదయింది, అంటే బాగా ఇదైపోయాను అక్కడ వైజాగ్ ఆ క్లైమేట్కి, అంటే టైర్డ్ అయిపోయి ఇదైపోయా. ఓకే, సో 1 hour అన్నారు, ఓకే 1 hour అన్నారు కదా మళ్ళీ ఇబ్బంది కదా అని 1 hour చేసుకుని ఈ అమ్మాయి సీన్ తీద్దాం అనుకున్నారు. ఆ 1 hour స్టార్ట్ కెమెరా ఇదనేసరికి కెమెరా వాటర్లో పడిపోయింది, కెమెరా వాటర్లో పడిపోయింది, బీచ్లో పడిపోయింది. బీచ్లో పడిపోయింది కాదు, ములిగింది, వాటర్ వేవ్ వచ్చింది. వేవ్ వచ్చేయటం, సరే అది రెడీ అవుతుందేమో, అది క్లీన్ అవుతుందేమో, ఇది అవుతుందేమో అనేసరికి అప్పటికే నేను నా వల్ల అవ్వట్లేదు, అయినా రెడీ అయితే చేసి వెళ్ళిపోదాం. ఆ వెయిటింగ్ ఈలోపు అది పని చేయదని చెప్పారు, బట్ మధ్యాహ్నం నుంచి ఇంకోటి వస్తుంది అన్నారు. అలా ఉండవలసి వచ్చింది. నాకు అసలే ఓపిక లేదు కదా, ముందు ప్లాన్ అయితే నన్ను ఎక్కించి సరదాగా ఇది చేద్దామని, అంటే అమ్మాయి క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు. బట్ నా చేయకుండా ఎక్కువ ఓపిక లేదు అనేసరికి ఎక్కిచ్చారు. అదే మీరు పట్టుకుని నడవడం మాత్రం ఆల్మోస్ట్ కొంచెం అలాగా అనిపించింది. అవును, యాక్చువల్లీ ఆ పాత మన కొండవీటి దొంగ ఇది ఉంది కదా, మీరు చెప్పేది అదే కదా. అవును, మొన్న శంకర్ వరప్రసాద్ గారిలో కూడా హార్స్నే అమ్మాయి ఉండదు కదా పైన, అమ్మాయి లేదు. ఆయన చిరంజీవి ఒక్కరే. అవును, అది కొండవీటి దొంగ శుభలేఖ రాసుకున్న అది. మీరు కూడా చిరంజీవి ఫ్యానేనా? చిరంజీవి గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అంటే 2 రకాలు సార్, కొంతమంది చెప్పరు. అవునవును, చిరంజీవి గారు మీరు అన్నది కరెక్ట్, చిరంజీవి గారికి ఫ్యాన్ కాని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. కానీ కొంతమంది బాహటంగా చెప్తారు, ఒక రవితేజ గారు, నాని గారు, వాళ్ళు పబ్లిక్గా డైరెక్టర్లు. అవునవును, ఈరోజు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ కూడా నేషనల్ నెట్వర్క్లో చెప్పాడు. అసలు వితౌట్ ఎనీ హెజిటేషన్ చిరంజీవి గారి పేరే చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారు వెంకటేష్ గారు బాగా, అంటే అందరూ ఇష్టమే, చిన్నప్పటి నుంచి మాత్రం ఎందుకో వెంకటేష్ గారు అంటే బాగా నాకు చిన్నప్పటి నుంచి. నేను ఇందాక నుంచి ఒక మాట అందాం అనుకుంటున్నా, మీ సినిమాలో మీరు మాట్లాడిన అమ్మాయి గురించి, హీరోయిన్ గురించి మాట్లాడినప్పుడల్లా నాకు పవిత్ర బంధం సినిమా గుర్తొస్తుంది. ఓకే ఓకే, దాంట్లో పోస్టర్ కూడా సౌందర్య కాళ్ళకి దండం వెంకటేష్ గారు పోస్టర్ వేశారు. అంటే హీ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు హీరోయిన్ క్యారెక్టర్స్. ఆ చిన్న నాగేశ్వరరావు అప్రోచ్ హీరోయిన్లకి, సోహన్ బాబు గారు, అదే నాగేశ్వరరావుకి షాడోవే కదా సోహన్ బాబు గారు. ఓకే ఓకే, మీరు ఆ మాట సినిమా ఇందాక చెప్పిన దగ్గర నుంచి నాకు పవిత్ర బంధం గుర్తొస్తుంది, పెళ్లి చేసుకుందాం గుర్తొస్తుంది. సో మీరు సోహన్ బాబు గారు అని చేయాలి, వెంకటేష్ గారు అని చెప్పడం షీర్ కోఇన్సిడెన్స్ కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి నాకు చిన్నప్పటి నుంచి. అంటే ఆయన సినిమాలు ఎక్కువ నాకు అవే నచ్చేవి, ఇంపార్టెన్స్, ఫ్యామిలీ ఇంపార్టెన్స్లు, లేకపోతే ఫీమేల్కి ఇచ్చే ఆ రెస్పెక్ట్,
నా సినిమాల్లో చూసినా కూడా కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎక్కువ ఉండే స్కోప్ ఉండే పాత్రలు ఎక్కువ చేశా. అవును. ఓన్లీ హీరోయిక్గా ఒక 5-6% ఉంటుందేమో, 90% అమ్మాయిలకి ఇంపార్టెంట్ ఉండే పాత్రలే నాయి ఉంటాయి మీరు నార్మల్ చూస్తే. అవును, అదే అంటే అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న చోట మీరు కూడా ఇంపార్టెంట్ గా ఉంటారు తప్పితే మొత్తం మీరే కిల్ చేసి మీరే ఫైట్ చేసి మీరే డాన్స్ చేసి ఆ స్కూల్ కాదులేండి. అది మంచి డ్యూరబుల్ ఇమేజ్. ఎప్పుడైనా మన్నికైనా మన వాళ్ళు చెప్తారు కదా యాడ్లు, మన్నికైనా నాణ్యమైన. సో వెరీ గుడ్ విష్ణు గారు, విష్ణు విన్యాసం మంచి హిట్ కావాలి. థ్యాంక్ యూ. అండ్ మీ డైలాగులు, అమ్మాయి క్యారెక్టరైజేషను మధ్యలో మీరే కొంచెం నిజంగానే సింపతి వచ్చేటట్టుగా కనిపించింది మీరే. దట్ ఆల్సో అంటే అప్పటికి ఎంత విసిగిపోయారో సినిమాలో ఆడియన్స్ కూడా వస్తుంది ఆ ఫీలింగ్. విసిగిపోతుంది, ఏంట్రా పాపం ఇప్పుడు ఏమైపోతాడు పాపం అనేది అయితే వస్తుంది. నేను సాడిస్ట్ ఇది సైకో ఎందుకు చేస్తుంది అది వస్తుంది అన్నది, అది రావాలి. అదే ఎందుకు ఇలా చేస్తుంది, ఎంత బాగుంది, లైక్ ఎంత మంచోడివి, ఎందుకు ఇలా ట్రీట్ చేస్తుంది అమ్మాయి, అది చూడడానికి మూవీ చూడాలి. అదే నాకు అందులో మధ్యలో ఆ డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నాకు ఎవరినైనా మంచి అబ్బాయిని చూడు చెప్పి ఆఖరి మీ బతుకు సినిమాలు. బాగుంది మీ కంటెంట్ అంతా బాగుంది. ట్రైలర్ బేస్ మీద మాట్లాడుకుంటే అండ్ 100% ఎంటర్టైన్మెంట్ సినిమాలు కనుక షార్ప్గా కట్ అయ్యి పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ అయితే బ్రహ్మాండంగా ఆడతాయి. మీ సామాజికవర్గం అని ఆడలేదు. 2 hours అండి, 2 hours అంతే. పర్ఫెక్ట్ 2 hours. వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రాపర్. దట్స్ కాల్డ్ సర్జికల్ ప్రెసిషన్. దట్స్ కాల్డ్ సర్జికల్ ప్రెసిషన్. గుడ్. ఏదైనా మంచి కాంపాక్ట్గా రిలీజ్ కొడుతున్నారు కాబట్టి విసుగు ఎక్కువసేపు ఉండకుండా మీకు ఉండదు, ఆడియన్స్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మంచి హిట్ అవ్వాలి. తర్వాత మీ నెక్స్ట్ పిక్చర్ కూడా మంచి బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా, ఎందుకంటే మీరు చాలా రాడికల్ క్యారెక్టర్ చేశారు కాబట్టి మంచి స్ట్రైకింగ్గా ఉండి మీకు తెలుగు బాగా మాట్లాడుతున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్. ఇండస్ట్రీకి అడ్వాంటేజ్, మీకు అడ్వాంటేజ్. దాన్ని బాగా శ్రీ విష్ణు గారు బాగా ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి ఆల్ ది క్రెడిట్ గోస్ టు. ఆల్ ది వెరీ బెస్ట్ టు విష్ణు విన్యాసం టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది విష్ణు విన్యాసం ఫిబ్రవరి 28 రిలీజ్ అవ్వబోతున్న ఈ ఫ్యామిలీ డ్రామా అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ని అందరూ థియేటర్స్కి వెళ్ళి హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.